నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం చింతల్ బస్తీలో ఉన్నాం. ఇవాళ దివాళీ సందర్భంగా తేజస్వి మీడియా ప్రజలకి దివాళీ శుభాకాంక్షలు. ఒకసారి ప్రజల అడిగి తెలుసుకుందాం. గత ఏడాది పోల్చుకుంటే ఈసారి దివాళీ రేట్లు ఎలా ఉన్నాయి? పెద్ద ఎత్తున కేజీ సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కేజీ సేల్ ఈ సంవత్సరం కనిపించలేదు ఎక్కువ ఎత్తులో. ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం అసలు రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి సంగతి అన్నది. నమస్తే. నమస్తే. అంటే ఈసారి దివాళీ పండుగకి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మొత్తం పటాకులు దివాళీకి ఎలా సెలబ్రేట్ చేస్తారు? దివాళీ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్న, కానీ రేట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి, అవి తగ్గుతలే రేట్లు. ఇది రేట్లు పెరుగుతుంటే ఎవరికి పాకెట్ మనీ ఉండాలి కదా, ఇక ఎవరు లేకుంటే ఇట్లా పటాకులు మిగిలిపోతే. లాస్ట్ ఇయర్ ఎంత పెట్టి పటాకులు కొన్నారు? ఈ సంవత్సరం 5000 అట్లా కొన్నామన్న. ఈ ఇయర్ 5000 పెడితే కొన్ని సగం పటాకులు వచ్చినాయి అన్నారు, సగం పటాకులు వచ్చినాయి అన్న. అదే ఇక రేట్లు పెంచుతుర్రు, దానికైనా పోతలేవు. అలా వాళ్ళ క్లాసు మనకి లాస్, మనం పటాకులు కొన్నాము. అసలు దివాళీ అంటే ఇప్పుడు ఓన్లీ దీపాలు వెలిగించి లైట్లు అలా అంటారు, అసలు పటాకులు అనేది పెలవడం లేదు. అంటే మీరు పటాకులు ఎందుకు వెలుస్తున్నారు? పటాకులు ఎందుకు వెలుస్తాం అంటే అన్న, లక్ష్మీదేవికి ఇట్లా మనం సురుసురుబత్తిలు అవి తిప్పాలంట కదా, దానికైనా సురుసురుబత్తిలు అవి తిప్పినాక కొన్ని పటాకులు ఇట్లా చిన్న పిల్లలకు సంతోషం కోసం అట్లా వేల్చుకుంటాం అన్న. కొన్నావా ఈసారి పటాకులు? కొన్నామన్నా. 5000 పెడితే సగం పటాకులు వచ్చినాయి అన్న పోయినసారి కన్నా. ఇప్పుడు లక్ష్మీ అటంబం పేల్చొద్దు, లక్ష్మీ పూజలు చేస్తామంటారు, మళ్ళీ మీరు లక్ష్మీ అటంబం పేలుస్తారా ఇంట్లో? పేల్వమన్న. లక్ష్మీ అటంబం లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, ఇప్పుడు మనకే దాని వల్ల లాస్. వాళ్ళు తురుకోలు వచ్చి మన గురించి మాట్లాడతారు, ఇట్లా లక్ష్మీదేవి ఫోటో వాళ్ళే కాల్చుకుంటారు అని. అప్పుడు మన పేరే గెలిచేస్తాడు. కాల్చేటోళ్ళకి ఏం చెప్తావు? కాల్చేటోళ్ళకి ఒకటే చెప్పాలి, కాల్వద్దు లక్ష్మీదేవి, మన లక్ష్మీదేవిని మనం కాళ్ళ కింద వేసుకొని దొక్కున్నట్టే అని చెప్పి. చిన్న నమస్తే. నమస్తే. ఏం పేరు పెట్టాలి? సాకేత్. పటాకులు కొన్నట్టు కనిపిస్తుంది దివాళీకి. ఎన్ని రూపాయలు పెట్టి కొన్న పటాకులు? 1500. ఏమేమి తీసుకున్నావు? రాకెట్, మిర్చి పటాకులు, భూచక్రమ, అనార్లు, సుర్సుర్బత్. సుత్తిల అటంబం, లక్ష్మీ అటంబం తీసుకోలే? లక్ష్మీ పటాకులు తీసుకోలే. ఎందుకు? మనము లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా, అందుకే కాల్చడం తలుగుతుంది అవి కాల్చే. ఇప్పుడు దివాళీకి పటాకులు కాల్చొద్దని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తావు? పటాకులు కాల్చడం మన సాంప్రదాయం, మనం కాల్చుకోవచ్చు. పటాకులు ఏం కాదు. ఇప్పుడు లక్ష్మీదేవి పటాకులు కాలుస్తారు కదా బయట చాలా మంది. ఇప్పుడు కొంతమంది పోరాలు గాలిలో ఎగరేస్తా ఉంటారు, పోయేటోళ్ళకి తాగుతా ఉంటాయి, వచ్చేటోళ్ళు తాగుతారు. అలాగే ఏం చెప్తావు? అట్లా కాల్చొద్దు పటాకులు అవి లక్ష్మీదేవి. మీరు మిర్చి పటాకులు కాలుస్తారు కదా, పోయేటోళ్ళ మీద ఎగరేస్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సపోజ్ నువ్వు పటాకులు కాల్చావు అనుకో, పోయేటోళ్ళ మీద ఎగరేస్తా, వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు వేరే వాళ్ళ మీద పడతా ఉంటాయి, బట్టలు కాలుతా ఉంటాయి కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వేరే వాళ్ళ మీద అట్లా ఎగరేయద్దు, తప్పు అది. మన చేతిలో ఇటే వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. అన్న నమస్తే. నమస్తే. నా పేరు హరికృష్ణ. ఇట్లా మార్కెట్ తీసుకుందాం పిల్లలకు, మాకంటే నడిచిపోతుంది లేకున్నా. అంటే పోయిన సంవత్సరం ఎంత కొన్నావు, ఈ సంవత్సరం ఎంత? పోయిన సంవత్సరం అంటే ఒక 1000 రూపాయల దాకా వచ్చేస్తుండే, ఈ సంవత్సరం అయితే 2000కి అసలు ఒక్క రూపాయి కూడా తగ్గుతలేదు. ప్రతి ఒక్క రేట్ పెరిగిపోయినట్టు ఈ రేట్ కూడా పెంచి పడేసారు. అంటే బంగారం పెరిగినట్టు ఈ పటాకులు బంగారము అంటే బంగారం కొండవచ్చు, కానీ ఇది ఒక గంట సేపు సంతోషం గురించి వేలు పెట్టాల్సి వస్తుంది. పెద్ద మనుషులు పటాకులు కాలవద్దని చెప్పారు కదా, మళ్ళీ మీరు పటాకులు కాలవడానికి కారణం? పటాకులు కావాలంటే మేము ఇంపార్టెంట్ ఏదో స్మోక్ వచ్చేటి అట్లాంటివి కాకుండా చిన్నపిల్లలకి తగ్గట్టు ఏదో సురుసురుబత్తీలు, ఏదో అనార్లు అట్లాంటివి తప్పితే ఇంకా పెద్ద బాంబ్స్ కానీ పెద్ద అట్లాంటి పొల్యూషన్ వచ్చేటివి మాత్రమే మేము తీసుకోవట్లేదు. చిన్న పిల్లలకి సురుసురుబత్తీలు అట్లాంటి చిన్న వాటి మాత్రమే మేము కూడా బాగా పిల్లలకి మోటివేషన్ చేస్తాము. ఎందుకంటే అవి ఎక్కువ కాల్వడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, ప్రజలకు కూడా హానికరము. సో ఇంకోటి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. గల్లీలో ఎక్కువ చెత్త పేరుకపోవడము, దానివల్ల మాకు కూడా డ్రైనేజ్ లో జామ్ కావడం అవన్నీ అవుతుంటాయి. కాబట్టి మేము కూడా ఎక్కువ దానిపైన దృష్టి పెట్టి పిల్లలకు కావాల్సినంత వరకు అయితే క్లోజ్ చేసి పడేస్తాం. ఎందుకంటే వాళ్ళకు ఏదో సంతోషం గురించి అనే తప్పితే మేమేదో కావాలని డబ్బులు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎక్కువ చేస్తే మాకు వచ్చేది ఏం లేదు. ప్రజలకు కూడా ప్రాబ్లం కాకుండా అన్ని విధాలుగా ఆలోచన చేసి ఏదో చిన్న వారికి మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని అంతవరకు పిల్లల సంతోషం గురించి అని ఏదో తక్కువ చేసి వాళ్ళకు కూడా సంబంధించి చెప్పినాం. పెద్ద బాంబులు పెట్టడం, సౌండ్ పొల్యూషన్ ఒకటి అవుతుంది, కాలుష్యతం ఎక్కువ, వాటర్ కాలుష్యతం ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా మన జాగ్రత్త మనం చూసుకొని వేరే వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు ఏదేదో పెద్ద బాంబులు పెట్టి రాకెట్లు పెట్టడం వల్ల అది ఎక్కడో పోయి పడడం, షార్ట్ సర్క్యూట్స్ రావడం, ఇవన్నీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఏదో విశాలమైన ప్లేసెస్ లో కాలుస్తే మంచిది అని నా ఒపీనియన్. నాతో పాటు వేరే వాళ్ళు కూడా అట్లా అర్థం చేసుకుంటే మంచిదే అన్నట్టు నా ఒపీనియన్. అంటే ఇప్పుడు దివాళీ పండుగకి పటాకులు కాల్వద్దని చెప్తారు, పటాకులు కొనడం జరిగింది. అవునండి. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత కంపారిజన్? ఇంచుమించు అంతే ఉంది, పెద్ద తేడా ఏం లేదు, మంచిగా బాగానే వచ్చినాయి. అప్పుడు ఎంత ఉన్నదో ఇప్పుడు అంతే ఉన్నది, కాకపోతే ఒక 10-20% ఎక్కువ హైక్ అనుకోవచ్చు అనుకోండి. అంటే లాస్ట్ ఇయర్ ఎంత పెట్టి కొన్నారు, ఈ ఇయర్ ఎంత కొట్టారు? లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము 3000 చేంజ్ పెట్టామండి, ఈసారి కూడా అంత ఇంచుమించు 3000 దగ్గరే వచ్చింది అనుకుంటున్నాం. అంటే లక్ష్మీ అటంబంలో కాల్వద్దని కూడా చెప్తున్నారు మన బజరంగల్ వేసిపోయి, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? కంపల్సరీ అండి, ఎందుకంటే మనం బాంబుల వల్ల కొంచెం పబ్లిక్ కి డిస్టర్బ్ అవ్వదు కదా, సో మనకు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటది.
పిల్లలు కూడా చూసుకొని కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే పర్యావరణానికి హాని కలగకుండానే మీరు పటాకులు కొనడం జరుగుతుంది. అవునండి, పటాకులు కూడా జరిగింది. ఏంటంటే మేము ఉన్న చిచ్చు బోర్డులు, కాకరపుల వత్తులు, తర్వాత తాళ్ళు, పిల్లలు ఆడుకునే వస్తువు తప్పితే పెద్దగా ఏం కొన్నది ఏం లేదండి.